హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఉద్యోగార్థులకు శుభవార్త. నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ షిల్లాంగ్ 2025 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాల కోసం మనకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మీరు ఈ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అప్లికేషన్ సంబంధించి మనకి పోస్ట్ వివరాలు, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, శాలరీ, ఏజ్, మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్షన్ చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. అసలు డీటెయిల్గా ఉన్న చూద్దాము. సంస్థ పేరు వచ్చేసి NEIGRIHMS షిల్లాంగ్. ఉద్యోగ విభాగం వచ్చేసి మెడికల్ అండ్ సపోర్టివ్ సర్వీస్ అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 17 డిపార్ట్మెంట్స్లో 125 పోస్టులు అండి. అలాగే శాలరీ అనేది 19,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. ఇట్ డిపెండ్ ఆన్ సన్ పోస్ట్ బట్టి అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చేసి 22 మార్చ్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఏప్రిల్ 2025. మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ జాబ్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఈ పోస్ట్ బట్టి మనకి ఇచ్చిన వేకెన్సీస్ బట్టి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, ఈ వివరాలు చెప్తానండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్. మనకి వేకెన్సీస్ వచ్చేసి 105. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc హానర్స్ నర్సింగ్ లేదా BSc నర్సింగ్ పోస్ట్ బేసిక్ చేసి ఉండాలి, లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ డిప్లొమా ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. సెకండ్ పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపర్. వేకెన్సీస్ వచ్చేసి 3. అర్హత వచ్చేసి డిగ్రీ ప్లస్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా పర్చేసింగ్ లేదా వేర్ హౌసింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 30 years అండి. థర్డ్ పోస్ట్ రేడియోగ్రాఫర్. వేకెన్సీస్ వచ్చేసి 3. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc హానర్స్ రేడియోగ్రఫీ లేదా BSc మెడికల్ టెక్నాలజీ ఇన్ ఎక్స్రే, దాంట్లో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ లిమిట్ 30 years. ఫోర్త్ది మెడికల్ సోషల్ వర్కర్ అండి. మీకు కాలేజీ వచ్చేసి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSW సోషల్ వర్కర్ లేదా అప్లైడ్ సోషియాలజీ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ 35 years. ఫార్మాసిస్ట్ అండి. వేకెన్సీ వచ్చేసి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి D ఫార్మా ఆర్ B ఫార్మా ఆర్ ఫార్మా D చేసి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న మెంబర్ ఉండాలండి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 27. సిక్స్త్ది రికార్డ్ క్లర్క్. వేకెన్సీ 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయి ఉండాలి. మీరు ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అనేది పర్ మినిట్కి 35 words స్పీడ్గా టైప్ చేయాలి. అలాగే హిందీ కూడా 30 words అనేది పర్ మినిట్లో టైపింగ్ స్పీడ్ ఉండాలి. కనీసం 3 నెలలు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి. ఏజ్ లిమిట్ 30 years. సెవెంత్ వన్ సెక్యూరిటీ గార్డ్. వేకెన్సీ వచ్చేసి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారండి. ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారు. ఈ జాబ్ నోటిఫికేషన్కి అసలు మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? రాత పరీక్ష, ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన శాలరీ చూద్దామండి. అంటే పోస్ట్ను బట్టి శాలరీ ఎంత ఉంటుంది చెప్తాను. నర్సింగ్ ఆఫీసర్కి 44,000 నుంచి 1,42,000 వరకు శాలరీ ఉంటుంది. స్టోర్ కీపర్కి 35,000 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. ఫార్మాసిస్ట్కి 29,000 నుంచి 92,000 వరకు ఉంటుంది. రికార్డ్ క్లర్క్కి 19,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. అలాగే సెక్యూరిటీ గార్డ్కి 19,000 నుంచి 63 వరకు మీకు జాబ్ శాలరీ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మీరు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఫస్ట్గా మీరు వెబ్సైట్ లింక్లోకి వెళ్ళాలండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ముందుగా మీరు వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేయండి. రిక్రూట్మెంట్ సెక్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ని క్లిక్ చేయండి.
అభ్యర్థి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ నమోదు చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకున్న ఎక్స్పీరియన్స్ పత్రాలను అప్లోడ్ చేయండి. తర్వాత ఆన్లైన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తర్వాత మీరు సబ్మిట్ చేయండి ఈ అప్లికేషన్ అది. తర్వాత ఈ దరఖాస్తు ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అది అయిపోతుంది. సో మీరు ఇలా ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. సో నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన అధికారిక వెబ్సైట్ లింక్స్ని, ఆన్లైన్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నోట్ వినండి. ఈ జాబ్ పోస్ట్ అనేది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్. 2025 గ్రూప్ సి, గ్రూప్ బి ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. అర్హులైన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 20th కల్లా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. సో మీకు కనుక ఈ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఎవరికైనా అవసరం అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టబోయే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.